ఈ లెటర్ దాచుకొని ఎలా వెళ్లాలో తెలియని భయస్తురాల్లాగా నటించాలి. ఎంత ధైర్యమే నీకు? నా కళ్ళ ముందే నా కూతురికి ఇవ్వడానికి లవ్ లెటర్ తీసుకొస్తావా? నీలాంబరి, ఇప్పుడిక్కడ జరిగిందంతా మర్చిపో. ఏమీ తెలియనట్టుగా, ఎవరు చూడనట్టుగానే మీనాక్షి దగ్గరికి వెళ్ళి ఈ ఉత్తరం అందివు. ఈ రోజు నుంచి మనం మన లోకానికి వెళ్ళిపోదాం. వీళ్ళనని లాభం లేదమ్మా. అసలు మీనాక్షిని అడిగితే. మామయ్య ఆగండి. తొందరపడితే విషయం తెలియకుండా పోతుంది. మీనాక్షి యాక్షన్ని బట్టి మన రియాక్షన్ ఉండాలి. అంటే ఈ క్షణం నుంచి మనం మీనాక్షిని కనిపెడుతూ ఉండాలి. అక్క, ఏంటక్క ఇది? ఇక్కడ పడుకున్నావేంటి? లోపల బెడ్ మీద పడుకోపోయావా? అక్క, నిద్రపోయావా? ఈ టైంలో నాకు ఫోన్ చేసింది ఎవరు? పైగా కొత్త నెంబర్. ఏంటిది? ఎవరిది నెంబర్? కంటిన్యూస్గా చేస్తున్నారేంటి? హలో సాత్విక్, ఎవరు? పేరు బయటకు అనకు. నేను సంతోష్ని. బావా, షో, బయటికి చెప్పొద్దన్నానా? ఎక్కడి నుంచి? సారీ, ఎక్కడి నుంచి నువ్వు? ఇక్కడే, హైదరాబాద్ నుంచి. మీ అక్క ఎలా ఉంది? బాధగా ఉంది. తప్పదు సాత్విక్, అనుభవించాలి. ఏంటి? తప్పదు, కొందరిని నమ్మినప్పుడు అనుభవించాలి అంటున్నాను. ఏంటిదంతా? ఏంటి కర్మ మనకి? నువ్వు అక్కడ, మేమిక్కడ. మీనాక్షితో గానీ మాట్లాడుతున్నాడా? కొంతకాలం తప్పదు. నువ్వు ఇక్కడికి వచ్చి ఎవడేం చేస్తాడో నేను చూస్తాను. అది అసాధ్యం సాత్విక్. పోనీ నేను నీ దగ్గరికి రానా? మరీ ఒంటరి వైపోయావు. ఎలా భరిస్తున్నావు? మీనాక్షితోనే మాట్లాడుతున్నట్టుంది. ఇది బెటర్, నిజం చెప్పాలంటే. అందుకే నేను ఇప్పుడు ఫోన్ చేసింది. చెప్పు, నీకోసం నా ప్రాణం ఇమ్మన్నా ఇస్తాను. అక్క వద్దన్న ఆగను. నిజంగా చేస్తావా? నా ప్రేమ గురించి నీకు తెలీదా? ఇంతకాలం కలిసున్నా ఇదే నన్ను అర్థం చేసుకుంది. నాకు తెలుసు సాత్విక్, అందుకే మీ అక్కకు కాకుండా నీకు ఫోన్ చేశాను. చెప్పు, ఏం చేయమంటావు? ఏం లేదు, ఓ 2-3 జతల బట్టలు బ్యాగులో పెట్టుకో.
ఎంతో కొంత డబ్బు తీసుకో. మీ అక్క కనపడకుండా చెప్పకుండా బయటికి రా. నేరుగా గ్రీన్లాండ్ హోటల్కి రా. ట్రావెల్ డెస్క్ దగ్గర నీ పేరున 2 టికెట్స్ బుక్ అయి ఉంటాయి. వాటిని తీసుకో. నేరుగా రింగ్ రోడ్ ఎంట్రీ దగ్గరున్న డిస్ట్రిక్ట్ బస్ స్టాప్ దగ్గరికి 12:30 కల్లా రా. బస్సు వచ్చేటప్పటికి నేనొచ్చి నిన్ను కలుస్తాను. ఏంటిదంత ఎందుకలా? ఇప్పుడు కాదు సాత్విక్, కలిసినప్పుడు అంతా వివరంగా చెప్తాను. ముందు నువ్వు బయలుదేరు. జాగ్రత్త, అక్కకు మాత్రం చెప్పకు, అస్సలు కనపడొద్దు. సరే. టేక్ కేర్. నా సాత్విక్కి సంతోష్ బాబు అంటే ఎంత ఇష్టమో, నా కోసం ఏమైనా ఇస్తాడు, ఆఖరికి ప్రాణాలైనా. సారీ అక్క, నీకు చెప్పకుండా పోవడం ఇది మొదటిసారి కాకపోయినా ఎందుకో చాలా బాధగా ఉంది. కంటికి రెప్పలా దగ్గరుండి చూసుకోవాల్సిన ఈ సమయంలో ఇలా వదిలి వెళ్తున్నందుకు నన్ను క్షమించు. నీకు బాధ తప్పించడానికే వెళ్తున్నాను. ఆ విషయం నేను వచ్చాకే నీకు అర్థమవుతుంది. వస్తానక్క. సారీ, ఇంతకన్నా నేనేం చెప్పలేను. సాత్విక్, ఏంటిది? ఎందుకు ఇలా చేసావు? నువ్వన్న మాటలు అర్థమయ్యాయి, నువ్వు చేస్తున్న పని అర్థమైంది. ఎక్కడికి వెళ్తున్నావో, ఏం చెయ్యబోతున్నావో అర్థమైంది. మైండ్ అపార్థం చేసుకుంటోంది, మనసు అర్థం చేసుకోమంటోంది. మధ్యలో నిజం నలిగిపోతోంది. ఇప్పుడు నన్నేం చేయమంటావు? ఏం చేయను. మీ అక్క కనపడకుండా చెప్పకుండా బయటికి రా. నేరుగా గ్రీన్లాండ్ హోటల్కి రా. ఆవిడ రిలాక్స్డ్గా ఉండడం అవసరం.
అస్సలు ఎమోషనల్ కాకూడదు. సాధ్యమైనంత వరకు ప్రాబ్లమ్స్ తగ్గించడానికి ట్రై చేయండి. లేదు, ఏదేమైనా అక్కకు చెప్పాల్సిందే. బావ చెప్పిన మొత్తం కాకపోయినా కొంతవరకైనా బావను కలుసుకోబోతున్న విషయమైనా చెప్పాలి. లేకపోతే తను చాలా టెన్షన్ పడుతుంది. నాకు తెలుసురా, నువ్వు నా తమ్ముడివి. నువ్వు తప్పు చెయ్యు. నువ్వు ఎక్కడిని మోసం చేయలేవు. సాత్విక్, అక్క, ఏంట్రా అర్ధరాత్రి పూట అలా చెప్పా పెట్టకుండా వెళ్ళావు? ఎక్కడికి వెళ్ళావు? అది కాదక్క, ఇందాక నా సెల్కి చెప్పరా నీ సెల్కి. హలో హలో సాత్విక్, The number you have called is switched off. Please try again later. The number you have called is switched off. అయ్యో దేవుడా, ఏంటిది? వీడెక్కడికి వెళ్ళాడు? ఏం చెప్పబోయాడు? అసలు అసలు ఏం జరుగుతోంది? The number you have called is switched off. సారీ అక్క, సెల్ ఛార్జింగ్ అయిపోయింది. ఐఎమ్ వెరీ వెరీ సారీ. నేను అసలు టెన్షన్ పెట్టకూడదు అనుకుంటూ ఇంకా ఎక్కువ టెన్షన్ పెడుతున్నాను. ఐఎమ్ రియలీ సారీ. బాబు ఆపాపు. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. నా పేరు సాత్విక్ అండి. ఓ, సంతోష్ గారి మనిషా? ఎస్. ఓకే. ఇందులో 2 టికెట్స్ ఉన్నాయి. బస్సు 12:30కి. బండి నెంబరు, సీట్ నెంబరు అన్ని దాంట్లోనే ఉన్నాయి. ఓకే. ఓకేనా? థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. బాబు, డిస్ట్రిక్ట్ బస్ స్టాప్ దగ్గర పోని. ఇప్పుడు బావకి ఫోన్ చేయాలంటే ఎలా? ఏం చేయాలి? బావ అక్కడికి డైరెక్ట్గా వస్తాడా? అసలు ఏం చేయాలని ఆయన ఉద్దేశం? అసలు ఇప్పుడు నేనేం చేయాలి? ఏం చేయాలి? బాబు ఆపాపు ఆపు.
నువ్వు లేకుండా ఒక్క క్షణం కూడా ఉండడం నా వల్ల కాదు మీనాక్షి. ఈ రోజు నుంచి మనం మన లోకానికి వెళ్ళిపోదాం. మన ఆశలు మన ఊసులు పంచుకుంటూ బతుకుదాం. ఏంటిది? ఇప్పుడేం చేయాలి? లవ్ లెటర్తో పాటు ఏకంగా బస్ టికెట్ జిరాక్స్ కాపీ కూడా తగిలించాడంటే లేచిపోదామనా? నో, సాత్విక్ తప్పు చేస్తున్నాడు. నా సాత్విక్ తప్పు చేయడం ఏంటి? చూసావా లేఖ్య, దానికి సాత్విక్ గాడంటే ఇంకా ప్రేమ చావలేదు. ఇష్టం లేకపోతే లెటర్ చింపేయాలి, లేదా మనల్ని పిలిచి చూపించాలి. అలా కాకుండా ఆలోచిస్తుందంటే ఏంటి అర్థం? వెళ్దామనేగా. తొందరపడకండి మామయ్య. మీనాక్షిని ఒక డెసిషన్ తీసుకునివ్వండి. దొంగలించిన సొమ్ముతో సహా దొరికే వరకు ఏ దొంగ తనే దొంగనని ఒప్పుకోడు. చూద్దాం. లేదు, ఏమాత్రం డౌట్ లేదు. సాత్విక్ లేచిపోదామనే రాశాడు. ఇప్పుడు రెస్పాన్స్ ఇవ్వకపోతే సాత్విక్ ఇంటికి వచ్చేస్తాడు. అమ్మో, సాత్విక్ రావడం నాన్న చూస్తే ఖచ్చితంగా చంపేస్తాడు. ఇప్పుడెలా? ఏం చేయను? ఎస్, సాత్విక్కి ఫోన్ చేయాలి. అది కరెక్ట్. The number you have called is switched off. Please try again later. Please try again later. దేవుడా, ఇప్పుడెలా? ఈ టైంలో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టాడేంటి? అమ్మో, అప్పుడు 11 దాటిపోయింది. సాత్విక్ నా కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇంకా లేట్ అయితే ఖచ్చితంగా సాత్విక్ ఇంటికి వచ్చేస్తాడేమో. ఇప్పుడెలా? అయ్యో, ఇప్పుడెలా? లేదు, సాత్విక్ని కాపాడుకోవాలంటే ఒకటే దారి. నేనే అక్కడికి బయలుదేరి వెళ్ళాలి. వెళ్ళి ఇది తప్పు, ఇలా చేయకూడదని మనం అనుకున్నాం కదా అని హెచ్చరించాలి.
తొందర పడకండి మామయ్య రండి